నమస్తే. వెల్కమ్ టు ఏబీపీ దేశం. గత 4, 5 రోజులుగా దేశవ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతా ఉంది. విద్యార్థులు దేశవ్యాప్తంగా జంతర్ మంతర్‌లో గ్యాదర్ అయ్యారు. వారంతా కూడా దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ పరీక్ష నిర్వహణతో పాటు దేశవ్యాప్తంగా అనేక పరీక్షలు సీబీఎస్ఈ ఇతర పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న ప్రధాన డిమాండ్‌తో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పారు. సోనం వాంగ్‌చుక్ లాంటి విద్యావేత్తలు వారికి మద్దతుగా వచ్చారు. ఈ నేపథ్యంలో కొంత గందరగోళ వాతావరణము గతంలో ఎప్పుడు లేని ఒక అన్నా హజారే మూవ్‌మెంట్ లాంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశం యావత్తు కూడా యువత ఏకమవుతున్నారా? ఇదంతా కూడా యువతే చేస్తున్నారా? వారి వెనకాల ఇంకెవరైనా ఉన్నారన్న అనుమానాల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి దీనికి ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్న అనేక అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. నమస్కారండి. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. సార్ ఎట్లా చూస్తారు సార్ మొత్తం జరుగుతున్న ఈ ఇష్యూనంతా ఎట్లా చూస్తారు? ఇది పెద్ద ఆశ్చర్యం ఏమున్నది నాకు. ఇది మొదటిసారా భారతదేశంలో అవుతుంది. మన 1975 నుంచి తీసుకుంటే విపరీతమైన అజిటేషన్ అవని, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసింది. తర్వాత ప్రతి విషయానికి గొడవలు జరగటం, ఢిల్లీ రావటం. 1988లో 7 లక్షల రైతులు 7 రోజుల నుంచి 10 రోజులు రాజ్పథ్ లాన్స్ మీద మకా వేసి కదలం, రిపబ్లిక్ డే వచ్చే వరకు కదలం ఫోన్ అంటే వాళ్ళు నచ్చజెప్పి పంపించారు. ఇదే రొటీన్ ఎమర్జెన్సీ రోజుల్లో జరిగింది అది. తర్వాత 1988లో తర్వాత ఎన్నో అజిటేషన్ జరిగినాయి, ఎంతో విశేషాలు, రామ్ మందిర్ జరిగినాయి. రెగ్యులర్ గా భారతదేశంలో మన పక్క దేశాలన్నీ తీసుకుంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక తీసుకుంటే వాళ్ళకి 10 times మోర్ అస్థిరత ఉంటుంది. ఇది రూటీన్ అఫైర్. ఇది వచ్చారు, ధర్నా చేశారు, డిమాండ్ చేస్తున్నారు, గవర్నమెంట్ మాట్లాడుతుంది, గవర్నమెంట్ ఒప్పుకుంటుంది, గవర్నమెంట్ ఒప్పుకోపోతుంది. ఎలక్షన్లు వచ్చాక చూసుకోవచ్చు వాళ్ళకి బలం ఉంటే. ఇంతట్లోనే గవర్నమెంట్ ఆ మంత్రి రిజైన్ చేయాలి, ఈ మంత్రి రిజైన్ చేయాలంటే జరిగే పని కాదు. వాళ్ళు వెళ్ళి ఎప్పుడైనా ఒక మంత్రి మనం చూస్తున్నాం, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి. అప్పుడు ఏ రాజా అనే మంత్రి రిజైన్ చేశారు తెలియక. ఆయన మీద కేసు పెట్టారు, సిబిఐ పెట్టారు, కోర్టు అరెస్ట్ చేసి పర్సనల్ స్కామ్స్ తో అలిగేషన్స్. ఈ ధర్మేంద్ర ప్రధాన్ తినేశాడు. ధర్మేంద్ర ప్రధాన్ మంచోడు నేను అంటలేదు. ఆయన మినిస్టర్ గా ఈ పోర్ట్ఫోలియో కాదు, ఈ పోర్ట్ఫోలియో కూడా ఉండకపోవచ్చు, ఉండకూడదు కూడా. ఎందుకంటే మినిస్టర్ అంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి, లౌక్యం ఉండాలి, అన్నీ ఉండాలి. స్టిఫ్ గా ఉండకూడదు మినిస్టర్ అంటే. సో అతన్ని తీసేస్తే పెద్ద రాజకీయ షాక్ కదా గవర్నమెంట్ కి. ఒత్తిడి మీద తీసేసినట్టుగా వస్తుంది కదా. అందువల్ల ఆ డిమాండ్ వెనకాల చాలా ఉన్నాయి అర్థాలు, అని మనం చూసుకోవచ్చు. రోజు చూస్తున్నాం, ఎన్నో అర్థాలు ఉన్నాయి. తర్వాత మీరు అన్నా హజారే అన్నారు. అన్నా హజారే మూవ్మెంట్ లో స్టేజ్ మీద ఏ రాజకీయ నాయకుడిని ఎక్కనివ్వలేదు. మీరు బాగా గమనించుకోండి. కేజ్రీవాల్ ఒక మంచి ఆఫీసరు, కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్, ఒక కిరణ్ బేడి, ఒక అలాంటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉండి వాళ్ళు మేనేజ్ చేసి స్టేజ్ మీద ఏ నాయకుడిని రానివ్వలేదు. ఇది స్టేజ్ మీద ఈవేళ ఎవరెవరు ఎక్కారు? మహారాష్ట్ర నుంచి మరాఠా కులానికి రిజర్వేషన్ ఇవ్వాలి, అతను ఎక్కారు. నేను ఉద్ధవ్ ఠాక్రే మన అతను అఖిలేష్ యాదవ్ ఫ్యామిలీ ఎక్కారు. ఇదంతా లేకపోతే కాంగ్రెస్ ఎంపీలు వస్తున్నారు. ఏంటిది? ఆర్గానిక్ మూవ్మెంటా? ఆర్గానిక్ అంటే అది ఒక్కటే, దానికి అదే సృష్టించి అదే వెళ్తుందా? కాదు కదా. ఇది రాజకీయ మూవ్మెంట్. తప్పులేదు. చేసుకోండి అజిటేషన్, మీకు స్వతంత్రం ఉంది. విద్యార్థుల ఉద్యమం వెనుక రాజకీయం ఉందంటారా మీరు? విద్యార్థుల ఉద్యోగం రాజకీయం లేదు. విద్యార్థులకు న్యాయం జరగట్లేదు అంటూ రాజకీయ పార్టీలు టేకప్ చేస్తే తప్పేం లేదు. నేను తప్పంటలేదే, వాళ్ళు డ్యూటీ చేయాలి. కానీ ఇదేదో ప్యూర్ ఆర్గానిక్ మూవ్మెంట్ అంటే తెలుగులో మాకు చెప్పలేకపోతున్నాం. ఆర్గానిక్ అంటే అది సహజంగా కాదు కదా. అప్పుడు దీని వెనకాల ఫోర్సెస్ ఉంటారు. అది తప్పులేదు, అది తప్పులేదు. ఎవరున్నారు? ఎవరు బెనిఫిట్ వస్తుందో వాళ్ళు వెనకాల ఉంటారు. బెనిఫిట్ రాదనుకున్న వాళ్ళు కొద్దిగా వెనక్కుంటారు. ఇది సక్సెస్ అవ్వని వాళ్ళు ముందర జాయిన్ అవ్వరు. ఎంతవరకు వెళ్తాది గాలిపటం చూద్దామంటారు.
ఓ బాగా వెళ్తుంది అని వాళ్ళందరూ పరిగెత్తుకుని వస్తారు. ఇది రొటీన్. ఇదేం వాళ్ళు పెద్ద తెలివితేటలతో ఎవరు చేయటం లేదు. ఎస్, బీజేపీ గవర్నమెంట్ కొద్దిగా అలర్ట్ గా ఉండవలసింది. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ సరిగా చేయటం లేదు అని మాత్రం మనం అనుకోవచ్చు. అంటే ప్రభుత్వంలో బాధ్యత వహించాలి కదా, ఎవరో ఒకరు ఒక తప్పిదం జరిగింది, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, పెద్ద ఎత్తున ఒక యాగని రాసిన కష్టపడి చదివి 2 సంవత్సరాల పాటు చదివిన పరీక్ష అంతా కూడా విఫలమైపోయిందంటే ఖచ్చితంగా దానికి ఎవరో ఒకరు బాధ్యత వహించాలి కదా. తప్పకుండా ఎందుకు వహించకూడదు, వహించాలి. వాళ్ళ బాధ్యత వహించకపోతే వాళ్ళకి ఎలక్షన్ లో పనిష్ చేయండి. వాళ్ళు వహించకపోతే మనమేం చేస్తాం. ఇవాళ సుప్రీం శాఖ కోర్టుకి మంత్రికి బాధ్యత ఉంటుంది కదా, ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలి. బాధ్యత ఉంటుంది, కరెక్ట్. అతను వ్యూ అది. చాలా మంది అన్నారు లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్ యాక్సిడెంట్ లో రిజైన్ చేశారంటే, లాల్ బహదూర్ శాస్త్రి గారు 60 సంవత్సరాల క్రితం రైల్ యాక్సిడెంట్ లో రిజైన్ చేశారు. ఓకే, తర్వాత మాధవరావు సింధియా ఒకసారి కొన్ని కారణాలకు ప్లేన్ క్రాష్ అవుతే చేశారు. ఎన్నున్నాయి మిగతా ఉదాహరణలు? నేను గత 10, 15, 20, 30 సంవత్సరాలు ఏం లేవు. అబుల్ కలాం ఆజాద్ కూడా చేసినట్టున్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశానికి పెద్ద వ్యక్తి, చాలా గొప్ప పనులు చేశాడు. 1962లో చైనీస్ అటాక్ అనుకోకుండా వచ్చి రాదనుకుని మన టెరిటరీ ఎంతో ఆక్రమిస్తే ఆయన రిజైన్ చేయమన్నారు. చేయలేదు. దానికి ఏమంటారు? అది ప్రధాని రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటారు మీ అభిప్రాయం ప్రకారం? నేనంటే నా అవసరం, అది పర్సనల్ నిర్ణయం. అది ఆయన పర్సనల్ నిర్ణయం. ప్రధానమంత్రి ప్లెజర్. ప్రదీప్ గారు, మీరు రాజ్యాంగంలో చదవండి. రాజ్యాంగం ఎర్రపుస్తకం అంటారు. లోపల ఖాళీగా ఉన్నారేమో కానీ మినిస్టర్ సర్వ్స్ అట్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద ప్రెసిడెంట్ అని ఉన్నది. విద్యార్థులు చేస్తుంది అదే కదా, రాజకీయ పార్టీలు కానీ అది వాళ్ళు ఒప్పుకోపోవచ్చు. అది మనం ఫోర్స్ చేయలేం. వాళ్ళ ఆ ఖర్చు చూసుకుంటారు. ఎక్కువ అయిపోతుంది ఖర్చు అంటే వదిలేస్తారు. పర్వాలేదు, ఖర్చు మేనేజ్ చేయాలి, ఇంకో పరిణామాలు ఉంటాయని అసెస్ చేసుకుంటారు కదా వాళ్ళు. ఈవేళ ఒక నరేంద్ర మోడీ, ఒక అమిత్ షా, పోనీ ఒక అఖిలేష్ యాదవ్, ఒక ఎవరు ఇంకా, లేకపోతే మన ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాలు, వాళ్ళకి చాలా మేధావితనం ఉన్నది. వాళ్ళకి లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఎలాగంటే మీరు ఉంది కాబట్టి రాజీనామా చేయట్లేదు, విద్యార్థులకు తలొగ్గట్లేదు. వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళకి ఇలాంటి పొజిషన్ వస్తే వాళ్ళు కూడా ఒక రకమైన నిర్ణయాలు తీసుకుంటారు కదా. వాళ్ళ ఆలోచన వాళ్ళ సర్వైవల్ కోసం తీసుకుంటారు. ఒక విషయం చెప్పండి సార్, ఇక్కడ సాధారణంగా ఇట్లాంటి పరిస్థితుల్లో విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆందోళన ఉన్నప్పుడు ప్రభుత్వం కానీ చర్చలకు రావాలంటే మేము మీరే మా దగ్గరికి రండి అని చెప్పడము, వాళ్ళతో సంప్రదిస్తున్న తీరు కానీ ఇది సరిగ్గా లేదనేది ఒక చర్చ జరుగుతుంది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న, ప్రధానమంత్రి మాట్లాడకపోవడం. ఈ రోజు ఉదయం ట్వీట్ చేశారు, ఇప్పటి వరకు ఆయన పెద్దగా మాట్లాడింది లేదు దీని మీద. ఎందుకు మాట్లాడాలి? ప్రధానమంత్రి బాధ్యత ఉంటుంది కదా. ప్రధానమంత్రి గారు ఎందుకు మాట్లాడాలి? ప్రధానమంత్రి గారు మోడీ గారు ఉంటాడు, వెళ్ళిపోతాడు. భారత్ ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడాలి? ప్రెస్టేజ్ తీసుకొచ్చి రోడ్ల మీద ఎక్కించడానికి చూస్తున్నారా భారత్ ప్రధానమంత్రి? ఒప్పుకోం. అంటే మాట ఎవరు వినకపోవచ్చు. భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటారు, వెళ్ళిపోతారు, ఇంకోళ్ళు వస్తారు. ఆ పదవి గురించి ఆయనకి ముఖ్యత. చాలా మంది అనుకుంటారు పదవి ఉన్నంతగా. అరే, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ చేసి తగ్గిపోయాక ఎవరు మాట్లాడలేదు ఆయన విదేశాలు. అది నరేంద్ర మోడీ గారికి కూడా అదే అవుతారు. తగ్గిపోతే భారతదేశం ప్రధానమంత్రి ఎవరో అజిటేషన్ చేస్తున్నారంటే మాట్లాడిపోతారా? టాక్స్కి పిలుస్తారా? మన్మోహన్ సింగ్ మాట్లాడా అన్నా హజారే టైంలో ఒకే తప్పు చేశాము అని ఈవేళ కూడా హిస్టరీలో. ప్రణబ్ ముఖర్జీ అనవసరంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎందుకు వెళ్ళాడో ఎవరికి తెలియదు, రామ్దేవ్తో మాట్లాడాడు. అది వీక్నెస్ అయిపోయింది గవర్నమెంట్, వీక్నెస్ అయిపోయింది. ఏదో తిరిగేసి ఇది తప్పదు. ఇందిరాగాంధీ కూడా చాలా సిచ్యువేషన్స్ ఇలా ఫేస్ చేసింది. ఖాలిస్తానీస్, మీకు చరిత్ర కూడా గుడిగేయాలి. ఖాలిస్తానీస్ ఇక్కడికి రావాలి, గోల్డెన్ టెంపుల్కి వచ్చి మాట్లాడాలి అది అనేవాడు. ఆమె వెళ్ళిందా? ఆమె వెళ్ళదే. అందుకనే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ భారతదేశం అంటే ఏక చక్రవర్తుల కంటే పెద్ద పదవి. అది మర్చిపోండి. ఏ చక్రవర్తికి ఇంత ఏరియా పరిపాలించలేదు. మీరు అనుకుంటున్న పరిష్కారం ఏంటండి? నేను అనుకున్న పరిష్కారం
నిన్న లీడర్ వాళ్ళు ఏమన్నారు, మేము రావు మంత్రి గారిని కలవటాను, మా దగ్గర రావాలి. ఎవరు మీరు? మీరు ఏదో ఎంపీలు చెప్పండి, పోనీ పొలిటికల్ పార్టీస్ చెప్పండి, వస్తారు, కలుస్తారు, చేస్తారు. ఆ అనుభవం ఉండకూడదు కదా, ఆ అనుభవం ఉండకూడదు కదా. వాళ్ళే వచ్చి ఎందుకు కలవాలి? రేపు 5 లక్షల రైతులు వస్తారు బోర్డర్, మళ్ళీ ప్రధానమంత్రి గారిని వెళ్ళాలి, పైగా కూర్చోమంటారా? రైతుల ఇంకేం విషయంలో కూడా అదే కుదరదు. జరిగింది కదా సార్. రైతుల ఇంకా విషయంలో కూడా ప్రధానమంత్రి ఇట్లా ఆ, బీచ్ కూర్చోవడం వల్ల వాళ్ళు ఒక నష్టం ఒక జరిగింది. వ్యూకి ఢిల్లీ వచ్చారు. బార్డర్స్ క్లోజ్ చేశారు, చాలా కాలం పాటు రోడ్డు క్లోజ్ అయ్యాయి, దానివల్ల చాలా పెద్ద నష్టం జరిగింది. చివరికి ప్రధానమంత్రి తలొగ్గాల్సి వచ్చింది కదా, రైతు సరే చట్టాన్ని వెనక్కి చేసుకుంటాడు, తీసుకోవాల్సి వచ్చింది కదా. చేయనివ్వండి. వీళ్ళు అలా చేయనివ్వండి, వీళ్ళు ఇంకా చేయనే. నేనేమంటున్నా, ఇంకా చేయని. ఒక 1000 రోజులు అవ్వాక చేస్తే ఒప్పుకుంటా. నేను ఒకటే చెప్తున్నా, ఇది సింపుల్ గా, అయ్యో 2000 మంది ధర్నా చౌక్ లో కూర్చున్నారే, ముఖ్యమంత్రి గారిని మాట్లాడకూడదా అంటే ఆయన ఇష్టం, మాట్లాడితే మాట్లాడతాడు, అవతల పొమ్మంటే పొమ్మంటాడు మీరు ముఖ్యమంత్రి. చూడబోతే మొత్తానికి మా ప్రధానమంత్రికి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నట్టుగా అన్నారు. అసలు ఒక విషయం చెప్పండి, అసలు ఒక విషయం నేను చెప్పండి. చెప్తున్నా, ఇప్పుడు నేను జరుగుతున్న ఈ ప్రధానమంత్రి కాక్రోచ్ జనతా పార్టీ మీరు ఇంతకుముందు అన్నారు, ఇది నేచురల్ గా ఏర్పడింది కాదు, ఆర్గానిక్ కాదు అని చెప్పి. ఎందుకు జూన్ అనిపిస్తుంది? 6 మీకున్న జూన్ 6 అనుమానాలు ఏంటి? నేను 1, వెళ్ళా. 2, 3 చెప్పండి. చెప్పేది వినండి. జూన్ 6 నేను వెళ్ళా, ఎవరు రాలేదు, భయపడ్డాడు, ఏదో అంట అయిపోతావు. ఐ వాజ్ దే. 4 గంటలు ఉన్న ప్రెస్కి ఇంటర్వ్యూ చేయదు, ఒక మంచి విషయం. రాని చేసుకొని తప్పకుండా పోరాడాలి, ప్రధాని గుడ్ బై చెప్పాలి, ఉన్నాయి ఇంటర్వ్యూస్. జూన్ 20 మళ్ళీ వెళ్ళా చూడటానికి, ఏంటి టెంపరు. తర్వాత పొలిటిసైజ్ అయిపోయి, అక్కడ తప్పు చేశారా, సమయం ఫ్యూచర్ చెప్తాది, మనం ఒకటే చెప్పాలి, ఫ్యూచర్ చెప్తాది. ఏదో అందంగా ఉంటుంది, హుందాగా ఉంటుంది, స్టేజ్ మీద వాళ్ళు వచ్చాడు వీడు వచ్చాడు అంటాం, కానీ ఆ ప్యూరిటీ పోయిందా, అది తర్వాత చెప్తాం. తర్వాత నేనేమంటున్నా, ప్రధానమంత్రి అంటున్నాను కానీ వ్యక్తి అంటలేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకపోతే సైకిల్ వేసుకుని వెళ్ళి అక్కడే కూర్చోవచ్చు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కాకపోతే ఆయన నడిచి వెళ్ళిపోవచ్చు. ముఖ్యమంత్రిగా తెలంగాణకి లేకపోతే ఆంధ్ర ముఖ్యమంత్రి ఎవరైనా ఆ ప్రెస్టీజ్ వాళ్ళకి లేకపోతే రాష్ట్రానికి ఏముంటుంది, దేశానికి. ఆయన ప్రధానమంత్రి కాదనుకోండి, ఆయన రిక్షా మీద వెళ్ళి కూర్చోమన్నాడు కదా. మనం చెప్పేది వ్యక్తుల గురించి కాదు నేను అనేది. ప్లీజ్, పొజిషన్. భారతదేశం అంటారు, ఏమంటున్నా, భారతదేశం ప్రధానమంత్రి అంటారు. ప్రధానమంత్రి కాకపోతే ఆయన బుట్ట నెత్తి మీద పెట్టుకుని వెళ్ళి కూర్చోమనండి, గొడుగు లేకుండా నిలబడమని. ప్రధానమంత్రి అంత చవక పొజిషన్ కాదు భారతదేశం. బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇవాళ చైనా కూడా మన వెనక్కి పడిపోయింది. రోజుకి మీకు తెలియదు 2 లక్షల చైనీస్ భారతీయుల కంటే ఎక్కువ చచ్చిపోతున్నారు. ఇంకో 2 సంవత్సరాలకి ఇంకా భారతదేశం పెద్దదవుతుంది. సో అలాంటి దేశం ప్రధానమంత్రి మీరు చెప్పేది ఏంటి? ఒక టీ షాప్ ఓనర్ లాగా తిరగమంటున్నారు, జంతర్ మంతరు లేకపోతే సరిహద్దులు. కానీ ప్రధానమంత్రి మీద బాధ్యత ఉంది కదా, ఇంతమంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఒక్క జంతర్ మంతర్ లోనే జరుగుతున్న ధర్నా కాదండి ఇది దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట. ఈ రోజు హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. చేసుకోతే ఎవరు అన్నారు, చెయ్యాలంటున్నా, నేను వదలట్లేదే. హద్దులో పరిష్కారం మెల్లిగా వస్తుంది. టైం విల్ సాల్వ్ అఫైర్స్. టైం. మీకు చిన్న విషయం చెప్తుందా, పివి నరసింహారావు గారు చెప్పింది ఒరిజినల్ కాదు, ఆయన అన్నారు ఒకసారి. ఆయన చెప్పింది ఒరిజినల్ కాదు, నేను ఆయన విని మాట. దెర్ ఈస్ టైమ్ విల్ సాల్వ్ ఎవ్రీథింగ్ అండ్ నాన్ ఈజ్ అ డెసిషన్. నిర్ణయం తీసుకోకపోవటం కూడా నిర్ణయమే. మీరు ఏమంటున్నారంటే యాక్టివ్గా వెళ్ళిపోయి డెసిషన్ తీసుకుని ఫోటోలు దిగిపోయి ఏదో ఇంటర్వ్యూ ఇచ్చేసి అయిపోయిందంటున్నా. నేను అలాగంటలేదు. ప్రభుత్వం ఏం సాధిస్తుందండి? నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయం అంటున్నారు, దానివల్ల ఏం ఫలితం వస్తుంది? అది వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళు 300 సీట్లు 200 సీట్లు గెలిచి ఎంపీలు అవ్వారు, మిగతా వాళ్ళు అవ్వలేదు కదా. హడావి చేసే వాళ్ళు అవ్వలేదు కదా. అవేరా, ఇంటికాడ కూర్చున్న వాళ్ళు ఎంపీలు అవ్వారు. వాళ్ళ బొట్లు డబ్బులు తీసుకెళ్ళితే టికెట్ ఇచ్చారు, ఆ డబ్బులు కొంతమంది పంచిపెడితే ఎంపీలు అవ్వారు. ఆ రోడ్ల మీద తిరిగేవాడు ఎవరైనా అవుతున్నాడా? అది పాలిటిక్స్ అలాగున్నది. నేను తయారు చేయలేదు, పాలిటిక్స్ అలాగున్నది. ఒక పక్కన మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ కి ఎలక్షన్ లో ఓట్లు ఎలాగేస్తున్నారో బాగా తెలుసు. అదే మళ్ళీ మీరు ఏమంటారు, ప్రజలు అంటారు.
ఆ ప్రజలు నిండుగా డబ్బులు జోబులు పెట్టకపోతే ఓటి రోడ్ల మీదకి వచ్చి తంతానంటున్నారు క్యాండిడేట్స్ కూడా. నువ్వు డబ్బులు లేకుండా ఎందుకయ్యా ఎలక్షన్ నిలబడుతున్నావు అన్నారు. మీరు వెళ్ళలేదేమో, ఎందుకంటే మీరు చాలా మంచి వాళ్ళతో తిరుగుతారు, నేను తిరగను, నేను వెంటా ఉంటాను. చెప్పండి. డబ్బులు ఇవ్వకపోతే ఊర్లో ఎందుకు వచ్చావు, డబ్బులు లేకుండా నువ్వు ఎందుకు ఎలక్షన్ నిలబడుతున్నావురా ఎన్నికలు అన్నవాళ్ళు లేదు, ఎవరు పోటీ చేసే పరిస్థితి లేదు. లేదు. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, భారత్ ప్రధాన మంత్రి ఒక పెద్ద పొజిషన్, ఆయన సైన్యాన్ని పంపించినట్టుగా చేసుకోవాలి. ఆయనే పంచి ముడి కట్టుకుని పరిగెత్తుకొని వెళ్ళిపోయి చేస్తే కరెక్ట్ కాదు. ఆయన ముడి కట్టుకుని చేసేస్తే కరెక్ట్ కాదు. అందువల్ల టైం వస్తుంది, సాల్వ్ అవుతుంది, చూద్దాం ఇంకా ఏమవుతుంది. సోనం వంచక్ కొద్దిగా దారి తప్పాడు, ఆయన కాంప్రమైజ్ అవుతుంది. ఆయన పాత్రని ఎట్లా చూస్తారండి అసలు? ఆయన ఏంటి, ఆయన 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 ఏంటి పాత్ర, అంటే ఆయన చేస్తున్న ఈ ఆయన దీక్ష చాలా ఇంకా కూడా కొనసాగుతుంది. ఆయన చాలా పెద్ద హిస్టరీ. అది బీజేపీ తయారు చేసిన వ్యక్తి. 2019లో లడాఖ్ని వేరే రాష్ట్రం చేశారు, జమ్మూ కాశ్మీర్ నుంచి తీశారు. జమ్మూ కాశ్మీర్ ఇంపార్టెన్స్ పోతుంది అనుకున్నారు, అది తిరుగుబాటుతనం అయిపోయింది. ఇవాళ లడాఖీస్ తెలంగాణలో 60% ఏరియా ప్రత్యేక ప్రతిపత్తి కోరుతున్నారు వాళ్ళు కూడా. 2.5 లక్షల మందే ఉన్నారు అక్కడ. దానికి వీడు నాయకుడిగా తయారు చేశాడు. నాకు వేరే రాష్ట్రం కావాలి, ఫుల్ స్టేట్ కావాలి, ఎయిర్పోర్ట్ కావాలి, ఎంబసీలు కావాలంటున్నాడు వీడు. 2 లక్షల మంది. నాలాంటి వాడు ఏమంటున్నా, 3 నెలలు బట్టి కలిపోయిన తిరిగి జమ్మూ కాశ్మీర్ లో వీడి కిల వదిలిపోతాది అంటున్నా. ఎందుకు కీలకం అనుకుంటున్నారు కలపడం అనేది? ఎందుకంటే ఇతర దేశాలు వాళ్ళు బోర్డర్ చైనా పాకిస్తాన్తో వాళ్ళు రెచ్చగొడుతున్నారు. నువ్వు వేరే యాజిటేట్ చేయి, మాతో కలిసిపోవచ్చు, నీకు వేరే దేశం. వీడేమంటున్నాడు, అలా చేస్తా నాకు స్థానం పెరగకపోతే అని బెదిరిస్తున్నాడు. జనం 2.5 లక్షలు. అప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఒక చిన్న సర్పంచ్ లాంటి వ్యక్తి ఇప్పుడు లడాక్ అనే స్టేట్ కి ఒక అంటే సోనం వాంగ్చుక్ కి స్వార్థం ఉందంటారు ఇందులో. ఆయన ఏం రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఏం అధికారం కోరుకోవట్లేదు కదా. అయ్యో, పూర్తిగా స్వార్థం ఉన్నది, ఫ్యూచర్ కోసం చేస్తా, తప్పులేదు, అది తప్పులేదు. మీరు మంచి పని, స్వార్థం లేకపోతే మంచి ప్రజలకు సాయం చేయరు, ఎలక్షన్ మళ్ళీ వెళ్ళరు. నాకు ఒకసారి ఓటేశారు కదా పోండ్రా, నాకు స్వార్థం లేదు మళ్ళీ పోటీ చేయము అంట కదా. మళ్ళీ చేయాలి, మళ్ళీ చేయాలి, మళ్ళీ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి అంటారు. ఏం కోరుకుంటున్నారు? సోనం వాంగ్చుక్ చాలా కాంప్లికేటెడ్ పర్సన్, చాలా హిస్టరీ ఉన్నది. ఇవాళ ఆయన కాంప్రమైజ్ అవ్వకపోతే ఆయనకి కొద్దిగా ఇబ్బందులు అవుతాయి. ఆయన మన బీజేపీ స్పోక్స్ పర్సన్ అన్న డిబేట్లో అన్నా నేను పార్టిసిపేట్ చేసిన అంటే ఆశ్చర్యం. కానీ నేను ఒకటే అంటున్నా, ఎందుకు లడాఖ్ని వేరే స్టేట్ చేసావు? 500 కిలోమీటర్లు స్వచ్ఛంగా బార్డర్ చైనా పాకిస్తాన్కి ఎందుకు ఇచ్చావు? వాళ్ళ జాతి వేరే జాతి, టిబెట్ జాతి. అది మా జాతి వేరే అంటున్నా. డిస్ప్యూటెడ్ ప్లేస్ అది చైనా. అది చేయొచ్చా? ఎంత ఎంత తప్పు చేసి ప్రభుత్వం చేసిన పొరపాటు. సోనం 100% అంటాను, నాట్ 10%, 100% తప్పు చేశారు. తప్పు దిద్దుకో, సోనం వాంగ్చుక్ వెళ్ళిపోతాడు. మళ్ళీ మర్చి చెయ్యి, నీకు దమ్మున్నదా? 100 సంవత్సరాలు క్యాన్సరస్ పుండు తయారు చేసింది గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్. సోనం వాంగ్చుక్ 100 సంవత్సరాల 200 సంవత్సరాల భారతదేశానికి నొప్పి పెడుతుంది. ఇంకొకటి సార్, ఈ మొత్తం ఉద్యమం మీద విదేశీ శక్తుల ప్రభావం ఉంది, డీప్ స్టేట్ యాక్టివిటీ ఉందని చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఉంటే ఉంటుంది, నువ్వు రెడీగా ఉండాలి, గవర్నమెంట్ రెడీగా ఉండాలి, మనం అన్నిటికీ రెడీగా ఉండాలి, అన్నిటికీ ప్రిపేర్ అవ్వ ఉండాలి. ఈళ్ళు కావట్లేదంటారా? వీళ్ళు కావట్లేదంటే వీళ్ళు కాకపోవచ్చు, వాళ్ళ వ్యూ. ఎవరు వచ్చారు వీళ్ళు వెనకాల, ఇంత ఆర్గనైజేషన్, వాళ్ళ వ్యూ. అది నా వ్యూ కాదు. మీకేమైనా అనుమానం? ఎందుకంటే మీకెందుకు అనుమానం వస్తుందని? నాకు అనుమానం ఏం లేదు. నేనేమంటున్నా, మొదలు నుంచి ఎవరైనా గొడవ చేయొచ్చు, హద్దులో ఉండాలి. హద్దులో ఉండి నువ్వు డెమోక్రసీగా చెయ్యి. రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం ఫస్ట్ పాయింట్ ఏంటి? ప్రభుత్వం ఎలాగ ఏర్పడతారంటే పార్లమెంట్ లో మెజారిటీ ఉంటే ఏర్పడతారు. ప్రధానమంత్రిని ఎవరు తీసేస్తారు? మెజారిటీ పోతే ప్రధానమంత్రిని తీసేస్తారు. అది లేకపోతే ఆ పుస్తకం దేనికి రాజ్యాంగం? దాని నుంచి అంతా ఫ్లో అవుతుంది. అది మీరేదో 50,000 మంది 1,00,000 మంది వచ్చి నువ్వు వాడిని తీసేసి ఇంకేంటి రాజ్యాంగం? రాజ్యాంగం బలం ఏంటంటే పార్లమెంట్ లో మెజారిటీ ఉన్నంత కాలం ప్రధానమంత్రి, పార్లమెంట్ లో మెజారిటీ పోగానే పోవు, అంతే. ఫైనల్ గా మీరు టైం లేదంటున్నారు కాబట్టి చివరిగా చెప్పండి, ఇప్పుడున్న ఈ పరిస్థితికి మరి పరిష్కారం ఏమంటారు? ప్రభుత్వం ఏం చేయాలి? ఈ ఆందోళనకారులు, విద్యార్థులు ఏం చేయాలంటారు? రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అపోజిషన్ పార్టీల పాత్ర ఎట్లా ఉండాలంటారు? తప్పకుండా గవర్నమెంట్ అన్ని విధాలుగా చేయాలి, కావాల్సినవి చేయాలి. తప్పు అయిపోయిందని చెప్పాలి, మళ్ళీ కొత్త రకమైన తీసుకురావాలి, మళ్ళీ మిస్టేక్ చర్చ జరగాలి కదా. చర్చలకు జరగాలి, ఏ లెవెల్లో జరగాలి? అది వాడు గుడిసెలోకి వెళ్ళి జరగాల, లేకపోతే వాడు వేరే పెట్టాలా?
అవన్నీ మనకి సమయం చెప్తారు. రోజు రోజుకి మనకు అర్థం అవుతాయి. ఇరాన్ అమెరికా ఏదో సంతకం పెట్టేసని ఇంకా కొట్లాడుకుంటున్నారు. అంత సింపుల్ కాదు ఇష్యూస్. బలబలాలు చూసుకుంటారు. సో బలబలాలు చూసుకోవాలి. ఒకసారి దిగిపోయారు అనుకో మళ్ళీ పైకి రాలేరు గవర్నమెంట్. సో మెల్లిగా దిగాలి. మీరు అన్నట్టుగా గబుక్కుమని దూకేసి వచ్చేసి వాళ్ళ కాళ్ళ మీద పడకూడదు. సో ప్రణబ్ దిగు. ముఖర్జీ టైంలో మరి చేసిన కాంగ్రెస్ పార్టీ చేసిన పొరపాటు ఇప్పుడు బీజేపీ చేయట్లేదు. అస్సలు చేయొద్దంట. అది చేస్తే మళ్ళీ తిరగడం. సో So, కేర్ఫుల్ గా చెయ్యి. కాంప్రమైజ్ అవ్వు. మన ప్రజలే చక్కగా చెయ్యి. అదే అంటున్నా. పరువు పాలు చేసుకోవద్దు అంటున్నా. భారతదేశం విద్యార్థులకు ఏం చెప్తారు మీరు? విద్యార్థులకి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీ పొజిషన్ చూసుకోండి. పాలిటిక్స్ లో చేసుకోవాలంటే వాళ్ళ చేసుకోండి. డిమాండ్లు అయితే న్యాయం ఉందని ఒప్పుకుంటారా? అది న్యాయం ఉంటే ఇంకా స్టడీ చేయాలి. కొన్ని న్యాయంగా ఉంటాయి, కొన్ని అన్యాయంగా ఉంటాయి. న్యాయమే డిమాండ్. ఒక వర్కర్ వచ్చి నాకు 2000 వస్తున్నాయి, నెలకి 50,000 చేయమంటే చేయొచ్చు. డబ్బు న్యాయం అనేది కుదురుతుందా కుదరదా, న్యాయం కూడా ప్రపోర్షనట్ గా ఉండాలి. ఓకే, లెట్స్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ వెరీ మచ్.